హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మోనిక. ఈరోజు ఎంతో టేస్టీగా జొన్న పిండితో ఇడ్లీ చేసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. వన్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. వన్ కప్పు పుల్లటి మజ్జిగ పోసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అలా వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసి ఇడ్లీ స్టాండ్ ప్లేట్స్ తీసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి అప్లై చేశానండి. అలా అన్ని ప్లేట్లకి అప్లై చేసుకొని 10 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత మనకి బాగా నానుంటుందండి. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. అన్ని ఇడ్లీ ప్లేట్స్లో కొద్దిగా వేసుకొని అలా అన్ని స్టాండ్లో పెట్టుకున్న తర్వాత ఇడ్లీలు స్టాండ్లో పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అలా అన్నీ సర్వ్ చేసుకొని ఎంతో ఈజీగా రుచికరమైన జొన్న పిండి ఇడ్లీలు తయారైపోయాయండి. ఇవి డయాబెటిక్ పేషెంట్లకు కానీ వెయిట్ లాస్ వాళ్ళకి కానీ బాగుంటుంది. ట్రై చేసి చూడండి.